మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి మొత్తం పంచాయతీ పెట్టారు. 5 to 10 minutes పంచాయతీ పెట్టారు. స్టాఫ్, మేనేజర్స్, పార్ట్నర్స్, ఓనర్స్ అందరూ పంచాయతీ పెట్టేసి వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఏంటో, నా మీద ఏం కసి పెట్టుకున్నారో ఏంటో నాకు తెలీదు. దే కేమ్ అప్ టు మీ అగైన్. మిస్టర్ ప్రణీత్ అని ఈజ్ ఐ థింక్ ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్. సో ఏంటి ఇవాళ మీ సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నారు. అన్న ఏం లేదు, యూ నో ద హోల్ సినారియో అంటే ఇట్స్ మై బర్త్డే, సో దట్స్ ద రీజన్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అని చెప్పారు. ఓ హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి చాలా సర్కాస్టిక్గా పుట్అవుట్ చేశాను. నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. చెప్పేసి తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మొత్తం సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ప్లెజెంట్గా, ఇదంతా ఆల్మోస్ట్ 11 PM నుంచి స్టార్ట్ అయింది, బికాజ్ 11:30కి క్లోజింగ్ బిల్. సో 11 o'clock నుంచి ఇది స్టార్ట్ అయ్యింది అండ్ ప్లెజెంట్గానే నడుస్తుంది, నార్మల్ డిస్కషన్ కిందనే వెళ్తుంది. 11:30కి ఇది అయ్యాక మీరు చెప్పిందంతా విన్నానండి, కానీ మా దాంట్లో అలాంటి పాలసీస్ రూల్స్ లేవు. ఒకవేళ మా దగ్గర పాలసీస్ రూల్స్ ఉన్నా వి ఐదర్ వర్క్ బేస్డ్ ఆన్ ద బిల్ కానీ లేకపోతే అమౌంట్ రిలేటెడ్ చూసి చేస్తాము, లేకపోతే మాకు ఇష్టం ఉంటే మేము ఇస్తాము. అంటే ఒకవేళ మీది బేస్ మినిమం 2,000 కదా మీ బిల్లు, మాకు ఒక 10,000 లేకపోతే 20,000 బిల్ అవుతే మేము కన్సిడర్ చేస్తాం డిస్కౌంట్ ఇవ్వాలా లేదా, మా చేతుల్లో ఉంది అన్నారు. మేము డబ్బులతో అయినా వర్క్ చేస్తాం, లేకపోతే మనస్తత్వంతో అయినా వర్క్ చేస్తాం అన్నారు. నేను అదే మనస్తత్వంతో నేను అడగడం జరిగింది, మీకు కేక్ ఇస్తారా అని, లేకపోతే కాంప్లిమెంటరీ ఏదో ఒకటి ఇస్తారా, ఒకవేళ ఇవ్వకపోయినా మీ సైడ్ నుంచి నాకు ఇచ్చి మీ అందరికీ నేనే పంచుతాను అని కూడా చెప్పడం జరిగింది. సో మనస్తత్వంతోనే అడిగిన తర్వాత కూడా మీరు ఇలా చెప్తున్నారు అంటే ఏ మనస్తత్వంతో మీరు వర్క్ చేస్తున్నారో నాకు తెలీదు. సో ప్రతి వాళ్ళు ఎప్పుడన్నా ఇంటి నుంచి బయటికి వెళ్ళి తినాలనుకుంటున్నారు, లేకపోతే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక చేంజ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళొక ప్లెజెంట్ మైండ్ సెట్తో వెళ్తారు. సో ఆ ఫుడ్ని మనం వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి, బికాజ్ మన హార్డ్ అండ్ మనీ దాంట్లో పెడుతున్నాం మనం. వాళ్ళకి అంత బేసిక్ వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ ఇచ్చే బిజినెస్ రన్ చేస్తున్నారు. యు ఆర్ గివింగ్ ఫుడ్ ఇస్ డివైన్, ఫుడ్ ఇస్ ప్రేయర్స్. నువ్వు ఆ ప్రేయర్స్ని దాన్ని తప్పబట్టి నా మీద కసి చూపడానికి ఏదేదో మాట్లాడేసి డిస్కషన్ అంతా అగ్లీ స్టార్ట్ అయిందనమాట. సో ఆల్మోస్ట్ ఒక 10-15 minutes వాళ్ళు ఇదే మాట మీద ఉన్నారు, మీరు బిల్ చేసి లీవ్. నేను బిల్ పే చేయనని చెప్పలే, మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు, మనం దాని గురించి మాట్లాడదాము, బిల్ పక్కన పెట్టండి, నేను పే చేసి వెళ్తా అని క్లియర్గా చెప్పాను. లేదు, బిల్ పే చేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మాకు మీరు అవసరం లేదు అని చెప్పారు. నేను ఖచ్చితంగా చేస్తా, మీరు అపాలజీ చేస్తే నేను ఖచ్చితంగా పే చేస్తా, కాంప్లిమెంటరీ కూడా మీరు ఇప్పుడు ఇవ్వాల్సిందే అని చెప్పారు. వాళ్ళకి ఇంకెక్కడో హర్ట్ అయ్యారు, ఇంకెక్కడో వాళ్ళ ఈగో హర్ట్ అయింది, వాట్ ఎవర్. తర్వాత మొత్తం లాట్ అంతా అసెంబుల్ అయిపోయి స్టాఫ్తో పాటు 17 members ఒకటే దీంట్లో షట్టర్ వేసేసి నన్ను బయట పోకుండా చూసుకున్నారు.